అందరికీ నమస్కారం. First of all, heartiest welcome and very special warm welcome to our very own Maverick director Sukumar Garu. Sukumar Garu, thank you so much for coming here. Heartiest welcome to you to the teaser launch of Sita Payanam. సీత పయనం టీజర్ లాంచ్ చేయడానికి వచ్చేసినటువంటి మా స్పెషల్ గెస్ట్ సుకుమార్ గారికి ఘన స్వాగతం పలుకుతూ, అఫ్ కోర్స్ మనందరి ఫేవరెట్ యాక్టర్స్ ఇవాళ ఒకళ్ళు కాదు ఇద్దరు మనందరినీ కనుల విందు చేయడానికి బోల్డ్ అనే విశేషాలని మనతో పంచుకోవడానికి ఇక్కడికి వచ్చేసారు. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అర్జున్ గారు అండ్ ఉపేంద్ర గారు. ఎస్ అర్జున్ సార్జా గారికి, ఉపేంద్ర గారికి మరొక్కసారి స్వాగతం పలుకుతూ, అఫ్ కోర్స్ చంద్రబోస్ గారు, హార్టియెస్ట్ వెల్కమ్ చంద్రబోస్ గారు అండ్ అనూప్ రూబెన్స్ గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ సార్. అండ్ ఎస్ సీతా పయనం టీజర్ లాంచ్కి విచ్చేసిన ఫ్యాన్స్, అర్జున్ గారి ఫ్యాన్స్ అండ్ ఉపేంద్ర గారి ఫ్యాన్స్. ఎస్ ఈరోజు అసలు సీతా పయనం టీజర్ లాంచ్ని ఇక్కడికి వచ్చినటువంటి మన టీమ్ మెంబర్స్ని చూస్తే అర్థమవుతుంది ఎంత ప్లాన్డ్గా, ఎంత అద్భుతంగా మన ముందుకు తీసుకురావాలి అనే ఒక ప్యాషన్, ఒక ఇంట్రెస్ట్ అన్నీ కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. మా జెంటిల్మెన్ అందరూ ఒకే సూట్స్లో కనిపిస్తూ ఉన్నారు. అండ్ అఫ్ కోర్స్ మా గార్జియస్ లేడీస్ అందరూ ఇంకొక వెరైటీ ఆఫ్ బ్యూటిఫుల్ అటైర్స్లో కనిపిస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా సీతా పయనం ఎలా ఉండబోతోంది అనేది మాత్రం ఈరోజు మనం సుకుమార్ గారి చేతుల మీదుగా లాంచ్ అవబోతున్న టీజర్ ద్వారానే తెలుసుకోబోతూ ఉన్నాము. మోస్ట్ ఇంపార్టెంట్లీ మనందరికీ ఎన్నో సంవత్సరాలుగా, ఇన్ఫ్యాక్ట్ ఎన్నో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులకి కూడా ఈక్వల్లీ అద్భుతమైన చిత్రాలు, అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ని అందిస్తూ మనందరి గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నటువంటి హీరోగా మనందరికీ తెలుసు అర్జున్ సార్జా గారు. మా పల్లెలో గోపాలుడు దగ్గర నుంచి, హనుమాన్ జంక్షన్ దగ్గర నుంచి అభిమన్యుడు వరకు కూడా ఆయన చేసినటువంటి ప్రతి రోల్ కూడా మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అటువంటి అర్జున్ గారిలోని ఇంకొక యాంగిల్ కూడా మనందరికీ తెలుసు, దట్ ఈస్ ద డైరెక్టర్ ఇన్ అర్జున్ గారు. సో ఈసారి అర్జున్ గారి డైరెక్షన్లో మన ముందుకు వస్తున్నటువంటి సీతా పయనం చాలా డిఫరెంట్గా, బ్యూటిఫుల్గా, ఇంట్రెస్టింగ్గా మనందరినీ అలరించబోతోంది అని అర్థమవుతోంది. బట్ టీజర్ చూస్తేనే అసలు ఈ సినిమా జాన్రా ఏంటి, అది ఎలా మనల్ని అలరించబోతోంది అనేది తెలుస్తుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా మనం టీజర్ లాంచ్లోకి వెళ్ళిపోదాము. సో టీజర్ చూడాలి అని అంటే మీరందరూ ఒక్కసారి సెటిల్ అయిపోండి, మీ చైర్స్లో కూర్చోండి హ్యాపీగా. అండ్ మా కెమెరా పర్సన్స్, మా మీడియా ఫ్రెండ్స్ కూడా కొంచెం స్పేస్ క్లియర్ చేసి మీ సీట్స్లో కూర్చుంటే మీరు కూడా టీజర్ని ఎంజాయ్ చేయొచ్చు. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. ఇక్కడ మా AAA టీం కూడా ఉన్నట్టున్నారు, వారందరినీ కూడా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ ఎవ్రీబడి ఇక్కడ కొంచెం క్రౌడ్ క్లియర్ చేసి మా AAA టీం అయినా సరే ఎవరైనా సరే ప్లీజ్ కూర్చోండి. అండ్ మా మీడియా ఫ్రెండ్స్ కూడా కొంచెం, అదే మీ సీటా? ఓకే ఓకే. సో ఇక ఆలస్యం చేయకుండా టీజర్ లాంచ్లోకి వెళ్ళిపోదాము. ఒక్కసారి కెన్ వీ హ్యావ్ ద మైక్? సుకుమార్ గారి చేతికి మైక్ వెళ్ళిపోతే మేము టీజర్ చూసేస్తాం కాబట్టి కెన్ వీ హ్యావ్ ఎ మైక్ ప్లీజ్? ఎస్ sir, రిక్వెస్టింగ్ డైరెక్టర్ సుకుమార్ గారు టు ప్లీజ్ లాంచ్ ద టీజర్ ఆఫ్ సీతా పయనం. Sir, please. They want to capture every moment, sir. That's why. Cheppa? Yes, sir. Please. Teaser launch. Thank you, sir. Thank you so much. So, lights off chesi screen paina Sita Payanam teaser ni play cheyandi, please. బై ది వే, నా పేరు అభి అండి. మీ పేరేంటండి? ఎందుకు? ఆ పేరు తెలిస్తే బాగుంటుంది కదా. ఏం బాగుంటుంది? జర్నీ బాగుంటుంది కదా అని.
ఏ కాల్ వచ్చినా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాలని చెప్పానా లేదా? మీరు స్పీకర్ ఆన్ చేయరా? ఆన్ చేయకపోతే దిగిపోతారా? దిగిపోండి. ప్లీజ్ కీప్ ఇన్ టచ్. విల్ డు. బై. మీ ఫోన్ నెంబర్ ఎందుకు? ప్రపోజ్ చేయకపోతే ఎలా తెలుస్తుంది? ప్రపోజల్తో ప్రేమ పుట్టదు, ప్రేమ పుట్టాక ప్రపోజల్తో పని లేదు. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ లవ్. ఓ ఇంకొకసారి చూసేద్దాం. బై ది వే, నా పేరు అభి అండి. మీ పేరేంటండి? ఎందుకు? ఆ పేరు తెలిస్తే బాగుంటుంది కదా, ఏం బాగుంటుంది? జర్నీ బాగుంటుంది కదా అని. ఏ కాల్ వచ్చినా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాలని చెప్పానా లేదా? మీరు స్పీకర్ ఆన్ చేయరా? ఆన్ చేయకపోతే దిగిపోతారా? దిగిపోండి. ప్లీజ్ కీప్ ఇన్ టచ్. విల్ డు. బై. మీ ఫోన్ నెంబర్ ఎందుకు? ప్రపోజ్ చేయకపోతే ఎలా తెలుస్తుంది? ప్రపోజల్తో ప్రేమ పుట్టదు, ప్రేమ పుట్టాక ప్రపోజల్తో పని లేదు. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ లవ్. వావ్ సార్, టీజర్ చూడగానే ఒక లైవ్ రియాక్షన్ వచ్చేసింది, బ్లాక్ బస్టర్కి పయనం అనేసి. ఐఎమ్ టేకింగ్ దాట్. ఎస్, నిజంగానే టీజర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నిజంగా ప్రతి ఫ్రేమ్ని అలా కళ్ళారా చూడాలనిపించేంత బ్యూటిఫుల్గా ఉంది. నిరంజన్ గారు అండ్ ఐశ్వర్య అర్జున్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ ఇద్దరికి కూడా. అసలు ఇద్దరు ఎంత బ్యూటిఫుల్ పేర్గా కనిపిస్తున్నారో ఆన్ స్క్రీన్. అండ్ వాళ్ళిద్దరి మధ్య ఆ లవ్ అండ్ కెమిస్ట్రీ అండ్ దట్ బ్యూటిఫుల్ ఇమోషన్ మొత్తాన్ని కూడా మనం ఈ సినిమా ద్వారా ఎంజాయ్ చేయబోతున్నాము. మామూలుగానే మనకి అర్జున్ సార్జా గారు అంటే గుర్తొచ్చేది మంచి యాక్షన్ ఫిల్మ్స్. సో ఆయన హీరోగా చేసినా డైరెక్టర్గా చేసినా యాక్షన్ అనేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. అలాంటి అర్జున్ సార్జా గారి నుంచి ఇంత బ్యూటిఫుల్ లవ్ స్టోరీ వస్తుంది అంటే ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకైతే. సో అర్జున్ గారు, మీరు డెఫినెట్గా మీ నుంచి చూడాల్సిన ఒక లవ్ స్టోరీ లాగా అనిపిస్తుంది ఇది. సో మీరు డైరెక్టర్గా ఇలాంటి లవ్ స్టోరీ చూడడం వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఉపేంద్ర గారు, చాలా హ్యాపీగా చూసుకున్నారా నిరంజన్ గారిని? ఎస్. సో ఉపేంద్ర గారు అంటే మనందరికీ ఎంత ఇష్టమో ఆయనకు కూడా తెలుసు ఇక్కడికి వస్తే ఎలాంటి రియాక్షన్ ఉంటుందో. ఎస్, ఉప్పి సార్ ఫ్యాన్స్. సో అలాంటి ఉపేంద్ర గారిని మనం ఎంత ఇష్టపడతామో అలాంటి ఉపేంద్ర గారి అన్నయ్య గారి అబ్బాయిగా నిరంజన్ గారు కూడా అదే లవ్ అందుకోవడానికి మన ముందుకు వచ్చేస్తూ ఉన్నారు. అండ్ అఫ్ కోర్స్ అర్జున్ గారు అంటే మనకందరికీ ఎంత ఇష్టమో అదే లవ్ని
తను కూడా అందుకోవడానికి ఐశ్వర్య అర్జున్ గారు కూడా రెడీగా వచ్చేస్తున్నారు ఇలాంటి ఒక మంచి లవ్ స్టోరీతో. సో లవ్ స్టోరీ అంటున్నాను కానీ టీజర్ చూసిన వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది మంచి ఫ్యామిలీ ఇమోషన్స్ బాండింగ్ కూడా ఉంది అని చెప్పేసి. సో సత్యరాజ్ గారిని, ప్రకాష్ రాజ్ గారిని ఇలాంటి చాలామంది వండర్ఫుల్ యాక్టర్స్ని మంచి రోల్స్లో చూడబోతూ ఉన్నాము. అండ్ అఫ్ కోర్స్ అనూప్ రూబెన్స్ గారు, అసలు ఎంత హాయిగా అనిపించిందండి మీ మ్యూజిక్. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్ విన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే మాకు ఇష్క్ ప్రేమ కావాలి ఆ రోజుల్లోని అనూప్ రూబెన్స్ గారు గుర్తొచ్చారనమాట. సో వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ ఇన్ దిస్ జాన్రా మీ మ్యూజిక్ వినడం. అఫ్ కోర్స్ ఇక చంద్రబోస్ గారు, కాసర్ల శ్యామ్ గారు వీరందరి లిరిక్స్తో పాటు పాటలు ఎలా ఉండబోతున్నాయి అనేది మనం ఇంకా వెయిట్ చేయొచ్చు అనమాట. సో ఇటువంటి అద్భుతమైన టెక్నీషియన్స్ అందరి సహకారంతో అండ్ వండర్ఫుల్ యాక్టర్స్ సపోర్ట్ తోటి చాలా మంచి సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న టీం ఈరోజైతే మన ముందుకు వచ్చేసారు. అండ్ సుకుమార్ గారు లాంచ్ చేసిన టీజర్ కూడా చూసేసాము. కాబట్టి ఆలస్యం చేయకుండా టీం కూడా స్టేజ్ పైకి వచ్చేస్తే బాగుంటుంది. కాబట్టి సో ముందుగా మా టెక్నీషియన్స్కి వెల్కమ్ చెప్పేద్దాము. మీ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా చాలా ఉన్నట్టున్నాయి. ఓకే, సో ముందుగా ఐ థింక్ ఐ వుడ్ రిక్వెస్ట్, అంటే చాలామంది పేర్లు ఉన్నాయి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని చూస్తున్నా. బిత్తిరి సత్తన్న వచ్చేస్తే మంచి ఎనర్జీ ఉంటుంది అనుకుంటా కదా, ఏమంటారు? బిత్తిరి సత్తి అన్నని పిలిచేద్దామా? రండి రండి, ప్లీజ్ వెల్కమ్ బిత్తిరి సత్తి గారు ఆన్ టు ద స్టేజ్. అసలు బిత్తిరి సత్తి గారు మొత్తం మారిపోయారండి, మీరు మారిపోయారు, చాలా కొత్తగా కనిపిస్తూ ఉన్నారు ఈరోజు. సో సినిమాలో ఎలా ఉండబోతోంది అనేది చూద్దాము. ఎస్, వి ఆల్సో హ్యావ్ కికాస్ ఖాళీ గారు, ద స్టంట్ మాస్టర్ ఫర్ దిస్ ఫిల్మ్. సో ఈ సినిమాలో ఆల్రెడీ మనం టీజర్లో కూడా కొన్ని విజువల్స్ చూసాము. సో నేటివ్గా కూడా చాలా ఒక మంచి యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉన్నాయని అనిపిస్తుంది. సో వెల్కమ్, హార్టీయెస్ట్ వెల్కమ్ టు యూ సార్. అండ్ ఆల్సో రిక్వెస్టింగ్ శరణ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. చాలా మంచి రోల్లో మనం ఆయన్ని చూడబోతున్నాము. శరణ్ గారు మనం ఆల్రెడీ కేజీఎఫ్లో కూడా ఆయన ఒక మంచి పాత్రలో చూసాము. సో రిక్వెస్టింగ్ శరణ్ గారు టు ప్లీజ్ జాయిన్. అండ్ రిక్వెస్టింగ్ అవర్ బ్యూటిఫుల్ సిరి టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో టీజర్లో కూడా చూసాం కదా మనం. సో క్యారెక్టర్ ఏంటో, విశేషాలు ఏంటో తన మాటల్లో మరికొద్దిసేపట్లో తెలుసుకుందాము. సిరికి వేదికపైకి వెల్కమ్ చెప్పేస్తూ ఆల్సో రిక్వెస్టింగ్ సృష్టి, the beautiful and wonderfully talented choreographer Srishti to please join the stage. అండ్ ఇక ఆలస్యం చేయకుండా ఇలాంటి సంగీతాన్ని మనకు ఎప్పుడు గుర్తుండిపోయేలా చేసేటువంటి అనూప్ రూబెన్స్ గారికి ఇప్పుడు హార్టియెస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. లవ్ స్టోరీస్ అంటే చాలు, అంతే లవ్తో ఆయన మ్యూజిక్ ఇచ్చేస్తూ ఉంటారు. సో ఈసారి మాత్రం ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా హాంట్ చేస్తోంది మనల్ని అని చెప్పాలి. వెల్కమ్ అనూప్ రూబెన్స్ గారు. అండ్ ఇక ఆలస్యం చేయకుండా కేవలం తెలుగు వాళ్ళనే కాదు, కేవలం భారతీయులనే కాదు, ప్రపంచం అందరి చేత నాటు స్టెప్పులు వేయించి నాటు పాటల్ని పాడించినటువంటి మన ఆస్కార్ విజేత చంద్రబోస్ గారికి, లిరిసిస్ట్ చంద్రబోస్ గారికి సాదర స్వాగతం పలికేద్దాము. అర్జున్ గారితో కూడా ఆల్రెడీ చాలా మంచి పాటల్ని మనకు అందించారు, మంజునాథ, హనుమాన్ జంక్షన్ లాంటి చిత్రాలకి. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఆయన డైరెక్షన్లో కూడా ఈ చిత్రంలో పాటలు వినడం అనేది ఎదురు చూడాల్సిన అంశంగా చెప్పొచ్చు. సో ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఒక చాలా ప్రౌడ్ రిలేటివ్గా, ప్రౌడ్ ఫాదర్గా అని చెప్పొచ్చు ఇంచుమించుగా ఇక్కడికి వచ్చినటువంటి మనందరికీ ఎంతో ఇష్టమైన ఉపి సార్కి వెల్కమ్ చెప్పేద్దాము. ఉపేంద్ర గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మనందరి ఇమోషన్స్కి, మనందరి బ్రెయిన్కి పదును పెట్టే సినిమాల్ని ఇచ్చేటువంటి యాక్టర్, డైరెక్టర్ ఉపేంద్ర గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ ఇక ఆలస్యం చేయకుండా ద వెరీ మల్టీ టాలెంటెడ్ అండ్ మన వెరీ ఓన్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అర్జున్ సార్జా గారికి హార్టియెస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. స్టైల్, స్వాగ్, లవ్, ఫన్ అన్నీ కలగలిపిన వ్యక్తి అర్జున్ సార్జా గారు ఈసారి మనకి ప్రజెంట్ చేయబోతున్నారు సీతా పయనం. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ సార్. అండ్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన పుష్ప
the Maverick director, the master behind masterpieces. Put your hands together to welcome Sukumar Garu onto the stage. సో నాకు తెలుసు అందరూ గ్రూప్ ఫోటో కోసం రెడీగా ఉన్నారు, కానీ యాజ్ వి ఆల్ కెన్ సీ ఇక్కడ ఇద్దరు స్టేజ్ పైన మిస్సింగ్, వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్. ఈ విషయంలో యాక్చువల్లీ నేను అర్జున్ గారికి హ్యాండ్ ఓవర్ చేయాలి అని అనుకుంటున్నాను వాళ్ళని స్టేజ్ పైకి పిలిచే అంశంలో. సో సార్, సో యాక్చువల్గా టు హ్యాపీ ఫాదర్స్, యాక్చువల్గా ప్రౌడ్ ఫాదర్స్, బికాస్ నా కూతుర్ని పరిచయం చేసినప్పుడు ఆ సినిమా చూసి 1 సెకండ్, నా కూతుర్ని సుకృతిని పరిచయం చేసినప్పుడు గాంధీ చెట్టులో ఆ సినిమా చూస్తున్నప్పుడు, తను యాక్ట్ చేసినప్పుడు, ఆ సీన్స్ చూసినప్పుడు ఎంత ఉద్వేగానికి లోనో నాకు తెలుసు. సో ఆ విధంగా ఈవెన్ 2 ఫాదర్స్ ఆల్మోస్ట్, వాళ్ళ నిరంజన్ ఉపేంద్ర గారు వాళ్ళ అన్నగారు అబ్బాయి, అండ్ ఐశ్వర్య అర్జున్ గారు అమ్మాయి. సో వాళ్ళిద్దరి మనసు ఎలా ఉంటుందో, ఎంత ఉద్వేగం నాకు తెలుసు. అండ్ వాళ్ళిద్దరిని నేను స్టేజ్ పై ఆహ్వానిస్తాను. నిరంజన్, ప్లీజ్ కమ్ టు స్టేజ్. గట్టిగా ప్లీజ్ అమ్మా. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో నిరంజన్ గారికి అండ్ ఐశ్వర్య అర్జున్ గారికి వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము. టు దిస్ వండర్ఫుల్ పేర్, సీతా పయనంతో మన ముందుకు రాబోతున్నటువంటి వండర్ఫుల్ టాలెంట్ కి, ద నెక్స్ట్ జనరేషన్ టాలెంట్ కి హార్టియెస్ట్ వెల్కమ్. అలాగే డిఓపి బాలమురుగన్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సీతా పయనంని ఇంత మంచి విజువల్స్తో మనకు అందిస్తున్నటువంటి డిఓపి బాలమురుగన్ సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఐ థింక్ మూర్తి గారు కూడా ఈ పిక్చర్లో జాయిన్ అయితే బాగుంటుంది. ప్లీజ్ మూర్తి గారు, ప్లీజ్ జాయిన్ ద ఫోటో ఆప్. సార్ ఒక్కసారి మీడియా ఫ్రెండ్ రిక్వెస్ట్ మేరకు అర్జున్ గారు, ఐశ్వర్య గారు అండ్ ఉప్పి సార్ వరకు కూడా, సార్ సుకుమార్ సార్, నిరంజన్ గారు ఒక్క అడుగు ముందుకు వేసి దే వాంట్ సెపరేట్ పిక్ ఆఫ్ మీ 5 ఆఫ్ యూ. యా,
ఛానల్స్ డన్? నో సార్, ఒక్కసారి వేదిక పైన ఉన్న వాళ్ళందరినీ ఒక్కసారి ఛానల్స్ కోసం కూడా అలాగే నిలబడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఛానల్ కెమెరాస్ కుడెంట్ కవర్ ఆల్ దిస్, సో జస్ట్ ప్లీజ్ అలాగే హోల్డ్ చేయండి సార్ పొజిషన్స్ కాసేపు ఫర్ ద ఛానల్ కెమెరాస్. డన్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు అసలు వేదిక పైన చూస్తే ఒక థీమ్ కనిపిస్తోంది, ఒక వెరీ ఆర్గనైజ్డ్ ఈవెంట్ లాగా మాకు అర్థమవుతోంది అనమాట. అందరి అటైర్స్ దగ్గర నుంచి, లుక్ దగ్గర నుంచి కూడా. సో అంతే ఆర్గనైజ్డ్గా స్టేజ్ని కూడా ప్లాన్ చేద్దాం సార్. చైర్స్ వేయించేద్దాము, అందరం కూర్చొని మాట్లాడదాము. కెన్ వీ హ్యావ్ చైర్స్ ప్లీజ్? క్విక్గా ఒక్కసారి చైర్స్ తీసుకొచ్చేయండి. Yes, sir. Requesting Arjun Garu, Upendra Garu to please have your seats. Sukumar sir, please have your seat. Niranjan Garu, Aishwarya Arjun Garu, Anup Garu, Chandrabose Garu, please andarni kuda కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఎస్, డైరెక్టర్ అర్జున్ సర్జా గారు చాలా ప్రేమగా, చాలా ఇష్టంగా యాక్చువల్గా తన టీంని ఒక సైన్యంలాగా తీసుకొచ్చారు ఇక్కడికి అనిపిస్తుంది. అర్జున్ గారు, ఐ థింక్ ఇంత బ్యూటిఫుల్ టీం గురించి నేను మాట్లాడడం కంటే మీ ద్వారా మేము వింటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. కాబట్టి ఐ థింక్ ఫస్ట్ మీ నుంచే స్టార్ట్ చేద్దాం అనుకుంటూ ఉన్నాము. సో మీ ద్వారా మాకు సీతా పయనం టీంని మా ముందుకు తీసుకొస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ, ఎస్, ఓవర్ టు యూ సార్. సీతాపయనం టీజర్ లాంచ్కి వచ్చిన మన మాధ్యమ మిత్రులందరికీ, సుకుమార్ గారికి, ఉపేంద్ర గారికి, వేదికపై ఉన్న మై హోల్ టీం అందరికీ, ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్కి అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ ప్రోగ్రాం చూస్తున్న అభిమానులందరికీ
నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాకు చాలా నచ్చిన ఇద్దరు డైరెక్టర్స్ చీఫ్ గెస్ట్గా రావటం అనేది ఇట్స్ లైక్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ మీ అండ్ ఫర్ మై టీమ్. సీతాపయణం గురించి మాట్లాడడానికి ముందు ఒక 2 మాటలు. ఇట్స్ బీన్ లైక్ సమ్ 15 years ముందు హనుమాన్ జంక్షన్ అని ఒక సినిమా చేశాను. అందులో నేను హీరోగా యాక్ట్ చేశాను. అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక ఆస్పైరింగ్ అసోసియేట్ డైరెక్టర్ నేను అక్కడ చూశాను. సో అది ఎవరు కాదు, మన సుకుమార్ గారు. అండ్ టుడే చూస్తే ఒక పెద్ద ట్రీ లాగా, పెద్ద వృక్షం లాగా హీ ఈజ్ లైక్ ఇండియాలో తగ్గేదేలేనే. సో ఇండియాలోనే టాప్ 10 డైరెక్టర్స్లో అతను ఒకరు చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది. సో అతను డైరెక్ట్ చేస్తానంటే ఏ హీరో అయినా డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అండ్ అతను చేసిన ఒక్కొక్క సినిమా కూడా ఒక్కొక్క మైల్ స్టోన్. అందులో నాకు నచ్చింది, చాలా నచ్చింది రంగస్థలం అండ్ పుష్ప. వాట్ ఏ ప్రెజెంటేషన్. ఒక ఆర్టిస్ట్ని ఎలివేట్ చేయడానికి ఎంత ఒక నార్మల్ సీన్ కూడా అది ఎంత బాగా ప్రజెంట్ చేయొచ్చు అనేది హీ హెస్ డన్ అండ్ ప్రూవ్డ్. అండ్ ఈజ్ అ ఫెంటాబులస్ డైరెక్టర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ నేను ఇది ఎప్పుడూ మర్చిపోను. సో అండ్ ఇంకొక సినిమా, ఒక కన్నడ సినిమా. ఆ సినిమా నా బ్రదర్ కిషోర్ సర్జా డైరెక్టర్, నేను అందులో హీరో. సో దానికి ఒక మంచి డైలాగ్ రైటర్ కావాలని అప్పుడు చాలా వెతికాము. అండ్ దెన్ వీ గాట్ ఎ రెఫరెన్స్. ఒక కుర్రోడు ఉన్నాడు, లైక్ వెరీ వెరీ షార్ప్ గై. ఆయన తర్వాత ఆయన పిలిపించాము. సో ఆయన వచ్చినంటే చూస్తే ఒక చిన్న మిథున్ చక్రవర్తిలా ఉన్నాడు ఈ కుర్రోడు అని అనుకున్నాము. సో అతనే మన ఉపేంద్ర గారు. సో అప్పుడే వి డిస్కస్ సో మచ్ అబౌట్ డైలాగ్స్, సీన్స్, అదంతా చాలా. సో దట్ వాజ్ మై ఫస్ట్ మీటింగ్ విత్ ఉపేంద్ర గారు. అండ్ దెన్ కొన్ని రోజులు అయిన తర్వాత హీ బికెమ్ డైరెక్టర్. టైటిల్ ష్ అని ఒక టైటిల్, ష్ అని ఒక టైటిల్ చూడండి అది. సో ఆ పిక్చర్ యాజ్ ఎ డైరెక్టర్ పెద్ద హిట్ అయింది ఆయనకి. ఆ తర్వాత ఓం అని శివరాజ్ కుమార్ని పెట్టి ఒక సినిమా చేశారు, అది పెద్ద బ్లాక్ బస్టర్. అండ్ దెన్ అతను యాక్టర్ అండ్ డైరెక్టర్ అయిపోయారు. తర్వాత ఏ వచ్చింది, అది పెద్ద బ్లాక్ బస్టర్. ఇంకొక సినిమా టైటిల్ చూస్తే ఇంతే, మీరే అర్థం చేసుకోండి అని చెప్పేశాడు ఆయన. సో అందరూ జనం అంతా ఇది సూపర్ అని వాళ్ళే టైటిల్ పెట్టేశారు, అది సూపర్ హిట్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా రీసెంట్గా ఒక మూవీ చేశారు, అది ఎలాగ టైటిల్ చెప్పడం అని తెలీదు. సో ఆయన టైటిల్ ఎంత వ్యత్యాసంగా ఉంటుందో ఆయన సినిమాలు కూడా అంతే వ్యత్యాసంగా ఉంటుంది. అండ్ ఓన్లీ పబ్లిక్ మాత్రమే కాకుండా ఈవెన్ డైరెక్టర్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా ఆయన ఫ్యాన్స్, కల్ట్ మూవీస్. అండ్ సో ప్రతి ఇండస్ట్రీలో ఊరికే కమెంట్ చేసే బ్యాచ్ ఉంటారు కదా. అప్పుడు కూడా కన్నడ ఇండస్ట్రీలో ఈయన్ని చూసి ఏ కమాన్ యు ఆర్ సో ఇండిఫరెంట్ అని చెప్పారు ఆయన్ని. సో ఈయన మాత్రం సెపరేట్గా నిలబడి యు ఆర్ ఆల్ ద సేమ్ అన్నాడు. సో అప్పుడే అంత ధైర్యంగా చేసి ఒక డైరెక్టర్ అంటే అది ఒక బ్రేవ్
మన మైండ్లో ఉండేది కూడా మన కాన్సెప్ట్ని ధైర్యంగా అది చెప్పటం అనేది కూడా ఒక పెద్ద క్వాలిటీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఉపేంద్ర గారికి కూడా, ఆయన వచ్చి ఈరోజు గెస్ట్గా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కమింగ్ టు అవర్ సీతా పయణం. ఈ కథ ఇలాంటిది, నేను ఇలా చేశాను అలా చేశాను అని చెప్పడం అంతా నేను ఈరోజు రాలేదు. ఎందుకంటే అది మనం చెప్పడం కన్నా జనం చూసి అది బాగుంది బాగలేదని వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ మై ఆర్టిస్ట్ అండ్ మై టెక్నీషియన్స్. ఈ సినిమా నేను యాక్చువల్గా స్టార్ట్ చేసింది ఫర్ మై డాటర్. నా డాటర్ కోసమే ఈ సినిమా స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఎలాంటి కథ చేయాలి అనేదంతా వచ్చింది. అండ్ ఊరికే నా డాటర్ కదా అని ఒక సినిమా తీయాలని రాలేదు. ఐ సా ద డెడికేషన్, ఒక సినిమా పట్ల ఒక ఇంట్రెస్ట్, అది చూసి ఐ థాట్ ఐ విల్ ప్రజెంటర్ సంథింగ్, ఒక సినిమా ప్రజెంట్ చేద్దామని ఈ పిక్చర్ స్టార్ట్ చేశాను. సో డాటర్స్కి ప్రజెంట్ చేయడం అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. సో అలాగే చాలా జాగ్రత్తగా ఈ సినిమా చేశాను. సో జనానికి ఇది నచ్చుతుంది అనే నమ్మకం నాకు చాలా ఉంది. అండ్ ఇంకో విషయం చెప్పాలి, ఎక్కడ ఆంధ్ర తెలంగాణ ఎక్కడికి వెళ్ళినా, ఏ ఒక చిన్న కార్నర్కి వెళ్ళినా, ఏ చిన్న చిన్న విలేజెస్కి వెళ్ళినా, నేను ఎప్పుడో 40 years ముందు చేసిన సినిమాల గురించి అంతా చెప్తుంటారు. మా పల్లె గోపాలుడు, రాణి రాణమ్మ పాట మీరు అని ఎంత బాగా చేశారంటారు. పుట్టింటికి రాచెల్లి అని చెప్తారు. అది ఒకే ఒక్కడు చాలా ఏది మర్చిపోలేదు. ద కైండ్ ఆఫ్ లవ్ దే ఆర్ షోయింగ్, అది నిజంగా మర్చిపోలేను. సో ఆ ఒక అభిమానం, ఆ ఒక ఆశీర్వాదం ఎప్పుడు చిరరుణిగా ఉంటాను. అదే అభిమానం నా డాటర్ మీద చూపించాలి. అండ్ ఈ ఆశీర్వాదం అభిమానం అన్నప్పుడు ఇంకొకరు జ్ఞాపకం వస్తున్నారు. దట్ ఈస్ ద హీరో ఆఫ్ దిస్ పిక్చర్, నిరంజన్. యాక్చువల్గా నేను ఇది కథ నా డాటర్ కోసం చేశాను. బట్ డీటెయిలింగ్ చేసేటప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ కన్నా హీరో క్యారెక్టర్ ఎలివేట్ అయిపోయింది. నిజంగా మీరు పిక్చర్ చూస్తే మీకే అనిపిస్తుంది. సో ఈ క్యారెక్టర్లో చాలా ఎక్స్ప్రెషన్స్, అన్నీ ఒక వర్సటాలిటీ ఉండే ఒక క్యారెక్టర్ ఆయన చేసింది. దీనికి ఎవరు మంచి ఒక ఆర్టిస్ట్ కావాలని చూస్తుండగా ఇమ్మీడియట్గా బెంగళూరు నుంచి నాకు కొన్ని ఫొటోస్ వచ్చింది. నిరంజన్ ఫోటో వచ్చింది. అరే బాగున్నారు కుర్రోడు, ఎవరిది? మన ఉపేంద్ర గారు అన్న కొడుకు అన్నారు. అప్పుడే ఐ సెడ్ ఓకే, 90% ఓకే, కమింగ్ ఫ్రమ్ దట్ లెగసీ. అండ్ తర్వాత పిలిపించి దెన్ ఆయన్ని ఈ పిక్చర్లో యాక్ట్ చేయించడం జరిగింది. అండ్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ హిమ్. హీఈస్ అ వండర్ఫుల్, ఆయన హైట్ గురించి చెప్పక్కర్లేదు. సో ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్, చాలా మంచి ఫైటర్, డాన్సర్. కన్నడం అయినా తెలుగులో 1 పేజ్ కూడా డైలాగ్ చెప్పేస్తాడు. సో ఆ ఒక తపన అనేది ఉంది. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్, ద గ్రేట్ ఫ్యూచర్ ఫర్ బోత్ హీరో అండ్ హీరోయిన్, మై డాటర్. అండ్ ఈ పిక్చర్లో సత్యరాజ్ గారు ఒక చాలా మంచి పాత్రలో నటించారు. అండ్ ప్రకాష్ రాజ్ గారు కూడా, హీ హెస్ డన్ లాట్ ఆఫ్ వర్సటైల్ క్యారెక్టర్స్ చేశారు. బట్ ఈ సినిమాలో ఇంకా డిఫరెంట్గా ఏం చేయిద్దామని రాసి ఆయన హెస్ డన్ ఎ వెరీ గ్రేట్ జాబ్. అండ్ కోవి సరళ గారు, ఇంకా చాలామంది ఆర్టిస్ట్ ఈ సినిమాలో ఉన్నారు. సిరి కూడా షీ హెస్ డన్ ఎ వెరీ నైస్, ఇది ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ చేసింది సిరి. అండ్ చరణ్ ఇక్కడ, ఓకే చరణ్ మీరు చూసింటారు, కేజీఎఫ్ సినిమాలో చూసింటారు. ఆయన తమిళ్లో 2-3 సినిమాల్లో హీరోగా చేస్తున్నారు. ఈ పిక్చర్లో కూడా హీఈస్ డూయింగ్ ఎ వెరీ నైస్ రోల్. సో కమింగ్ టు మై టెక్నీషియన్స్, ద పిల్లర్ ఆఫ్ మై ప్రాజెక్ట్, మై ఫస్ట్ పిల్లర్ ఈజ్ మై డిఓపి మిస్టర్ బాలమురుగన్.
Yeah, he's a DFT camera, DFT பண்ணிருக்கீங்க. So he's a award winner. చాలా ఫెస్టివల్స్లో got so many awards. అండ్ 100% ఈ పిక్చర్లో మీకు కెమెరా వర్క్ చాలా బాగుంది అని చెప్పే లెవెల్కి ఆయన చేశారు. అండ్ నెక్స్ట్ పిల్లర్ ఈజ్ అనూప్ రూబెన్స్. అనూప్ రూబెన్స్ ఈ సినిమాలో ఒక 5 సాంగులు ఉన్నాయి, చాలా మంచి సాంగులు. అండ్ నేను చాలామంది పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేశాను, ఇంక్లూడింగ్ ఇళయరాజా సార్ అండ్ రెహమాన్ గారు అండ్ విద్యాసాగర్, వీళ్ళంతా గ్రేట్ మ్యూజిషియన్స్. అండ్ నా ఇప్పుడు ఈయనతో చేస్తున్నాను. హీఈస్ లైక్ he deserves more అనిపిస్తుంది, బికాస్ హీ హెస్ గట్ సో మచ్ ఆఫ్ టాలెంట్. 1 అవర్లో 2-3 ట్యూన్స్ వచ్చేస్తుంది, బట్ ఆయన రావటం లేట్ అయింది అంతే. సో మీరు పాట వింటే మీకు తెలుస్తుంది. హీ హెస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్, నాట్ ఓన్లీ మ్యూజిక్ బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ. హిజ్ వర్క్ విల్ స్పీక్. అండ్ ఇలాంటి సాంగ్స్ని రాసింది ఎవరు అంటే ఆస్కర్ అవార్డు విన్నర్ మన చంద్రబోస్ గారు. ఆయనతో ఫస్ట్ టైం నేను వర్క్ చేస్తున్నాను. అండ్ ఐ వాజ్ టోటలీ అమేజ్డ్ ఆయన వే ఆఫ్ వర్కింగ్. ఇక్కడ ట్యూన్ చేస్తుంటే ఆయనకి వర్డ్స్ వస్తుంటాయి, పేపర్లో కూడా రాసుకోడు, ఫుల్ సాంగ్ అయిపోయిన తర్వాత ఫుల్ పాడేస్తాడు అగైన్. సో ఇది ఎలాగా మెమొరీ అనేది నాకు అర్థం కాలేదు. సో ఈజ్ డన్ 2 సాంగ్స్, చాలా మంచి సాంగ్స్ ఆయన రాశారు. తర్వాత కాసర్ల శ్యామ్ సార్, కూర్చోండి సార్, కాసర్ల శ్యామ్ అని ఆయన కూడా ఒక 3 సాంగ్లు రాశారు, 3 డిఫరెంట్ సాంగ్స్. అండ్ దెన్ కమ్స్ ఈ సాంగ్ని ఎవరు తీశారు అంటే సృష్టి వర్మ. షీ ఈజ్ ఎ వెరీ యంగ్ గర్ల్, వెరీ టాలెంటెడ్ గర్ల్, చాలా బాగా చేసింది సాంగ్ని. ఒక సాంగ్ సృష్టి వర్మ, ఇంకొక సాంగ్ లలిత శోభి అని ఇంకొక మాస్టర్ చేశారు. సో దిస్ ఈజ్ మై టెక్నీషియన్ అండ్ మై ఫైట్ మాస్టర్ బాబు. హలో, ఫైట్ మాస్టర్ బాబు. ఈయన అప్పుడు చాలా సినిమాలు నాతో వర్క్ చేశాడు. జై హిందూ ఆ టైంలో నుంచి అంతా ఫైటర్ గారు చాలా చేసి ఇప్పుడు ఫైట్ మాస్టర్. ఇప్పుడు రజనీ గారు సినిమా కూడా హీజ్ వర్కింగ్. సో ఫైట్స్ ఇది సినిమాలో ఒక 4 ఫైట్స్ ఉంటాయి, మీకు నచ్చేలాగా ఉంటాయి. కూర్చో. సో దిస్ ఈజ్ మై టీమ్. అండ్ ఇక్కడ ఐ వాంట్ టు లైక్ థ్యాంక్ సమ్ పీపుల్ ఆల్సో. అది నన్ అదర్ దాన్ మన మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ అవర్ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. నేను ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే, ఈ కథని ఫస్ట్ నేను చెప్పింది చిరంజీవి గారికి. సార్, ఎవరికి ఈ క్యారెక్టర్ ఎవరు బాగుంటుంది, ఏ హీరో బాగుంటుందని ఒకసారి నాకు చెప్పు అర్జున్, కథ వింటాను అని. సో ఒక 2 hours 2.5 hours కథ చెప్పాను, డీటెయిల్గా చెప్పాను. అది అయిన తర్వాత అనదర్ 2 hours ఆయనకు అంత నచ్చింది ఈ కథ. సో ఈ పిక్చర్లో చాలా ఆయన కాంట్రిబ్యూషన్ కూడా ఉంది, బికాస్ డిస్కషన్ లాగా జరిగింది మనకి 2-3 times. సో ఐ థ్యాంక్ హిమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఈ పిక్చర్ ఓపెనింగ్ అని పిలిచాను నేను. మోస్ట్లీ రారు అనుకున్నాను, అయినా పిలవాలి అని వెళ్ళి పిలిచాను. బట్ ఇట్ వాస్ సర్ప్రైజింగ్, హీ కేమ్ టు ద పూజాకి వచ్చారు. నేను చెప్పాను, సార్ ఎక్స్పెక్ట్ చేయలేదు, థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చింది అని. దెన్ ఆయన చెప్పారు, లేదు ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్, అందుకే వచ్చాను. ఏం సార్ అని. వీఆర్ విత్ యూ అని చెప్పడానికి నేను వచ్చాను అని. సో ఐ వోంట్ ఫర్గెట్ దట్, యునో. సో అగైన్ థ్యాంక్ యూ, ఎవరిని వదలలేదు కదా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అగైన్ ఐ థ్యాంక్ మై చీఫ్ గెస్ట్ ఫర్ మేకింగ్ their time valuable time. Okay.
ఇప్పుడు బిత్రి సతీష్ గారు మాట్లాడతారు. సార్ సత్తి గారు మాట్లాడే ముందు ఇద్దరిని మీరు మర్చిపోయారు సార్. టీజర్లో మేము చూసాం, వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ టాలెంట్ అర్జున్ గారు, ధ్రువ సార్జా గారు. అవును, నేను ఈ సినిమాలో ఒక మంచి క్యామియో రోల్లో నేను చేశాను. అండ్ ఇంకొక ఎమోషనల్ స్పెషల్ రోల్లో ధ్రువ సర్జా యాక్ట్ చేశాడు. ధ్రువ, దట్ విల్ బి యూనో హైలైట్ పిక్చర్కి. ఎస్, ఆ 2 ఫ్రేమ్స్ అసలు హైలైట్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి మాకు టీజర్లో. సో వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ ద ఫిల్మ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సచ్ అ లవ్లీ స్పీచ్, లవ్లీ ఇంట్రొడక్షన్ టు ఫర్ ఆల్ ఆఫ్ యువర్ టీమ్. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ద వే యూ ఆర్గనైజ్డ్ ఎవ్రీథింగ్ ఆల్సో. సో సీతా పయనం చాలా బ్యూటిఫుల్ టీజర్తో మా ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మన టీం మాటలు కూడా వినేద్దాం సార్. సో ఎస్, ఆల్రెడీ ఇక్కడ దాకా వచ్చేసాక అలా కాదనకూడదు, మైక్ తీసేసుకోండి. ఎస్, ఓకే. సో బిత్తిరి సత్తి గారి మాటలతో మొదలు పెట్టేద్దాము. అరే తను స్టార్ట్ చేద్దామా మనం? కాదు, ఇక్కడ మహామహులు ఉన్నారు. మాదంతా ఏమరా సత్తి, నువ్వు టీజర్లో లేవు, ఏడలేవు, ఎందుకురా సూటు నీకు అనుకోకూరి. కనిపించే సింహాలు ఇవన్నీ, కనిపించిన సింహాలం మేమన్నమాట. బాగా హడావిడి చేస్తున్నాయి కదా, ఊళ్ళో పెళ్ళికి కొన్ని అట్లనే చేస్తుంటాయి అనమాట. సరే, ఏడున్నా ఇక మనం చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. సుకుమార్ సార్కు నేను ఎప్పటి నుంచో ఫ్యాన్. అంటే ఆయన, నేను చూస్తున్నా, మనం జెండర్ ఫీలింగ్ లేకుండా ఆయన ముద్దు పెట్టేస్తాడు. నిజంగా కలవంగానే ముద్దు పెట్టేస్తాడు. ఎవడిస్తాడండి మొగోళ్ళకు ముద్దు? అంటే మనుషుల్ని అంత ప్రేమిస్తాడు ఆయన, మనుషుల్ని అంత ప్రేమిస్తాడు. సార్, నా భాషలో చెప్పాలంటే మీ విటమిన్ సాంగ్స్కు నేను ఫ్యాన్ సార్. ఏందది విటమిన్ సాంగ్ అంటే? 36 24 36 ఇది వయస్సు కాదు ఓ రబ్బీ నా ఫోన్ నంబరు. సార్, మీ కళకు సార్, ఇది కాళ్ళకు కాదు సార్, మీ కళకి ఇది. నిజంగా సార్, సుకుమార్ సార్ లాంగ్వేజ్లో చాలామంది సినిమాలు తీస్తారు భయ్యా. లైవ్ కామెంట్ చేయకుండా భయ్యా, ముందే కన్ఫ్యూజన్, ముందే బిత్రి, తర్వాత గజబిత్రి అయిపోతున్నాను. టీజర్లో ఏదన్నా బాధ ఉన్నది కొంచెం, మళ్ళీ అసలు అర్థం చేసుకోండి జరా. అయితే సుకుమార్ సార్ గురించి చెప్పాలంటే, ఆయన లాంగ్వేజ్లో చాలామంది సినిమాలు తీస్తారు, కానీ బాడీ లాంగ్వేజ్లో కొంతమంది తీస్తారు. అది బాడీ లాంగ్వేజ్లో ఇట్లా దౌడ కింద సరిస్తే ఒకటో నెంబర్కి దౌడకు సరిసిండు కుడి చేయితోని. రెండో సినిమాకు 2 చేతులతో దౌడ కింద చవరిండు. మరి పుష్ప 3కి దేంతో చదువుతారు సార్? అంటే బాడీలో ఇంకా చాలా ఉన్నాయి. అంటే కాళ్ళు చేతులు తప్పనుకోదు. ఈ కాలు మామూలుగా అందాలంటే చాలా యోగాసనాలు చేయాలి. ఈ నుంచా సార్? చిన్నప్పుడు ఆటలు ఆడేది ఇట్లా, ఏమో ఆటలు. కానీ సార్, బాడీ లాంగ్వేజ్తో ఏ భాషనికైనా, బీహార్లో మీరు ఫంక్షన్ చేస్తే సార్, ఏం ఫ్యాన్స్ సార్ అది? ఓయమ్మ, అల్లు అర్జున్కి అక్కడ ఫ్యాన్స్ ఏంటి సార్? అంటే ఇక్కడ భాషతో సంబంధం లేదు భయ్యా, బాడీ లాంగ్వేజ్. సార్, ఈసారి 3లనన్నా నాకు చిన్న సార్, ఏదో విటమిన్ సాంగ్లనన్నా పెట్టుండి సార్. ఏదో పక్క పంటి జరంతా లాగంగా వేసుకొని తిరుగుతూ ఉంటాం. అట్లా గ్రేట్ సార్. పాన్ ఇండియా, పాన్ ప్రపంచం అయిపోయింది సార్ మీరు. నిజంగా చెప్పాలంటే ఉపేంద్ర సార్ బచ్చగలం అబ్బా, 10th పోరగాలం. సార్ సినిమా చూస్తే అరే మాట్లాడదేంటి, ఇగో గిసోటప్పుడే నాకు అంట. మళ్ళా బచ్చ పోరగాళ్ళం ఉన్నాము సార్ సినిమాలు చూసుకుంటా. అంటే బంద్ చేయాలనా? ఇట్లా బంద్ చేయాలనా? మరి ఒట్టిగా లొల్లి పెడుతురు తమ్మి, జర రాగాలి. ముందే అయితే సారు ఆ బాడీ లాంగ్వేజ్తో ఇట్లనే. ఇప్పుడు అర్జున్ రెడ్డిని చూసినాం,
అర్జున్ రెడ్డి తాత ఉపేంద్ర సార్. అర్జున్ రెడ్డి వారసత్వం ఏడికెళ్ళి వచ్చింది, ఉపేంద్ర సార్ దగ్గరికి వెళ్ళి వచ్చింది. ఇవాళ సోషల్ మీడియా ఎక్కువ అయ్యి అరే అమిత్ అంటుర్రు కానీ నిజంగా అప్పుడు సార్ సోషల్ మీడియాలో లేడు, ఓన్లీ టాకీస్లలోనే ఉన్నాడు. నిజంగా అట్లుంటే దాని తాత ఉండేదన్నమాట. ఆయన కూడా ఏం డైలాగ్, ఇప్పటిదాకా డైలాగులు కదా పాట పాడుతున్నా తమ్మి నేను. అట్లా చెప్పుకుంటూ పోతే అనూపన్న నాతోని పాట పాడియాలని కోరుకుంటున్నా. ఎందుకంటే గప్ప గప్ప గుద్దిడిచిపెట్టిండు దీనికి. ఓ అమ్మ అర్జున్ సార్ ముఖం రాగానే ఎట్లా గుద్దిండు, అది ఉన్నాయన్న పలిగిపోయినాయా, ఏం గుద్దుడు అది మ్యూజిక్. అన్న మ్యూజిక్ను కూడా గప్ప గప్పనే గుద్దుతాం కానీ మనం. అంటే తప్పు అనుకోవద్దు భయ్య, యూత్కి కొంచెం కనెక్ట్ కావాలి కదా. అయితే అనూప్ అన్న తర్వాత చంద్రబోస్ అన్న, ఓయమ్మ అన్న పాడతాడు, రాస్తాడు, జడ్జిగా చేస్తాడు, ఏడ లేననే లేదు చంద్రబోస్ అన్న. నిజంగా ఆ చంద్రుడు అమాసకే వస్తావు కానీ నువ్వు దినాం వస్తావే, దినాం కనిపిస్తావే నువ్వు. భయ్యబ్బా ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే అనుభవం భయ్యా. ఇది పుస్తకాల్లో ఏడ దొరకది, ఏ వికీపీడియాలో పీకి చూసినా కానీ దొరకదు ఇది. కానీ మనుషులతోని బతికితే, మనుషులతో ఉంటే తెలుస్తుంది. అట్లనే బిత్తిరి సత్తి కూడా మనుషులతో బతికే వచ్చిండు కాబట్టి బతుకును చూపెడుతుంటా. అట్లనే అర్జున్ సార్తో నేను ఇంచుమించు నెల జర్నీ చేసిన. నా అదృష్టం ఏంటంటే అల్లు అర్జున్ సార్తో కూడా నెల రోజులే జర్నీ చేసిన నేను. ఎంత క్యూట్ ఉంటాడంటే పక్కపంటి, ఎంత ఫ్రెండ్షిప్ చేస్తాడంటే ఆయన, ఏ ఇట్రాను అది డైలాగ్ చెప్పు అని కొన్ని చెప్పించుకుంటుంటాడు అనమాట. నాకు ఎంత ఇష్టమో. లోపల పోయి కూర్చుంటే ఇద్దరం ఒకతాన జొన్న రొట్టె తెచ్చిన ఊరికెళ్ళి, పామెనకెళ్ళి, చెవెలకెళ్ళి చెరసగం రొట్టె తిన్నాం. ఇలా గ్రేట్గా చెప్పుకుంటా అల్లు అర్జున్ సార్ ఉట్టిగానే. అంటే నేను ఆయన రుద్రమాదేవిలా ఫీట్స్ చేస్తుంటే రియల్గా చూసిన, నేను బతికితే తెలుస్తుంది మనుషుల గురించి, దూరం ఉండి చూస్తే అదేం అర్థం కాదు. కానీ ఆ అర్జున్ సార్ని చూసినా, ఈ అర్జున్ సార్ని చూసిన. అర్జున్ సార్ ఆ అంటే అర్జున్ సార్, ఆ అంటే హనుమంతుడు, ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, అన్నీ ఉంటాయి ఆయన దగ్గర, కమ్మగా ఉంటాయి. అంత ప్రేమిస్తాడు ఆయన మనుషుల్ని. దగ్గరగా చూసిన నేను. అట్లనే సార్ ఒకటి తగ్గింది సార్, ఒకటి తగ్గింది సార్, వారసులకు ఇవ్వటంలో ఒకటి తగ్గింది సార్. ఏం తగ్గింది సార్? అహంకారం ఇవ్వలేదు సార్ మీరు. ఆస్తులన్నీ ఇచ్చారు, అహంకారం ఇవ్వలేదు సార్. ఎంత ఒబీడియంట్గా రాగానే ప్రతి వాళ్ళకి చేతులు ఎత్తి నమస్కారం పెడుతుంది అమ్మ. అసలు దూరంకి వెళ్ళి అసలు మేము చూస్తూ ఉండిపోతాం, అమ్మలాగా అనిపిస్తా. అంటే చూస్తే తెలిసి నటించినట్టే ఏమి ఉండదు. అందరినీ, టీంని అందరినీ, టెక్నీషియన్ అందరినీ ప్రేమగా పలకరించే నిజంగా అమ్మ మీరు చాలా హైట్స్కి వెళ్ళాలి. అట్లనే మన టవర్, ఇది టవర్ ఎట్లున్నది బాడీ, మన అన్ని యూ షేప్లు ఉన్నాయి కానీ ఇది వి షేప్లు ఉన్నది. ఎన్ని ఇనుప సామాన్లు ఎత్తి తిట్లా కావాలి, కోట కప్పి కవర్ చేసినావు కానీ మజిల్ చూస్తే మామూలుగా ఉండదు. నిజంగా గ్రేట్ భయ్యా నీ వర్కౌట్కి అయితే. చూసిన నిరంజన్, ఏక్ నిరంజన్ సూపర్ స్టార్, గ్రేట్ సార్. ఇంకా మేము భాష రాదు కాబట్టి ఎక్కువ మాట్లాడుకోలేదు లొకేషన్లో, చాలా తక్కువనే మాట్లాడుకున్నాం. నేనే ఆయన కూడా సత్తి గారు కూర్చోండి, ఇంతవరకు చిన్న చిన్నగా పొలైట్గా మాట్లాడుతుండే. ఇంకా చూడాలిగా మళ్ళా టూ వస్తుందా సార్ దీంట్లో? ఈ ప్రయాణం బాగా సాగితే టూ కూడా రావచ్చు, ఎందుకంటే టూ వాళ్ళ జతనే ఉన్నాం మనం. థ్యాంక్ యూ. చెప్పుకుంటూ పోవాలంటే మా తోటి ఆర్టిస్టులు, ఇంకా సిరి, తర్వాత శ్రేష్ఠి, వీళ్ళందరూ ఇంకా చెప్పుకుంటూ పోతే థ్యాంక్ యూ అండి యాంకర్ గారు. స్పెషల్లీ మీకు థ్యాంక్స్ భయ్యా. ఓపికతోని ఏం చెప్పినా కీకలు పెడుతురు, సపర్లు కొడుతురు. మీకోసానికి ఒకటి, ఈ సినిమా సూపర్ హిట్ కావాలి. సూపర్ హిట్ అవుతుందా? చెయ్యాలి మనం అందరం. ఊకోండి ఊకోండి, మడత పెట్టి ఏళ్ళు మడత పెట్టిన. థ్యాంక్స్. అమ్మో బాబోయ్, ఇప్పటి వరకు అదే అనుకుంటూ ఉన్నాయి, బిత్తిరితనం అంతా ఏమైపోయింది అని. లాస్ట్లో వచ్చి మళ్ళీ పలకరించింది మమ్మల్ని. థ్యాంక్ యూ. ఒక్కసారి గట్టిగా ఓ వేసుకుందామా బిత్తిరి సత్తి గారికి? ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా సృష్టి వర్మ ఒక్కసారి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, వన్ ఆఫ్ ద కొరియోగ్రాఫర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్, సీతా పయనం. సో సృష్టి మాటలు వినేద్దాము. Good evening everyone.
So, ఒక్కసారి షష్టి కొంచెం సెంటర్లోకి వచ్చారా యా ప్లీజ్. good evening, everyone. So, Sita Payanam, first of all, thank you, sir, for gracing this event. Thank you so much. And thank you so much, Arjun, sir, for giving me this beautiful song and beautiful opportunity. Naku matal revu how to thank you and all. As a mentor, as a everything, ante song lo unnappudu everything guiding and how to do the song, and he treated me like a child literally. He didn't treat me like a choreographer or something. He literally treated me like a child. So thank you so much, sir. And Aishwarya ma'am, you were so beautiful in the song and you did really well. Ranjan sir, no words for you. What a jump you did on the tree, that was amazing. Upendra sir, thank you so much. And Sukumar sir, thank you. And that's all. I want to say that's it. Thank you so much. ఏ మీరందరూ మీమ్కి రెడీ అయిపోతున్నారు కదా, ఇదే తూచుది. ఓకే, సో ఆలస్యం చేయకుండా సిరి మాటలు కూడా వినేద్దాం ఇప్పుడు. ఎస్, రిక్వెస్టింగ్ అవర్ బ్యూటిఫుల్ సిరి టు ప్లీజ్ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఇక్కడికి రావాలి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ మీ అందరికీ కూడా థ్యాంక్స్ అ లాట్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సుకుమార్ సార్ అండ్ ఉపేంద్ర సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ అర్జున్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సచ్ అ స్వీట్, సచ్ అ క్యూట్, humble, down to earth, what not, everything you are. Thanks a lot for this beautiful opportunity. And yeah, Aishwarya garu and Niranjan garu, such a sweet couple. And sets lo kuda chaala like work chestunnappudu kuda aa friendly atmosphere ni create chesinanduku thank you so much. And Chandrabose garu, thank you. Anup garu, thank you. Satti garu, thank you. Yeah, andarki thank you so much. Love you all. Only thank you sir. థ్యాంక్ యూ. ఓ సారీ, మై కో యాక్టర్ సరణ్ గారు, మీరు అక్కడ ఉంటే ఎలా చెప్తానండి నేను. యా, థ్యాంక్ యూ. నా కో యాక్టర్గా వర్క్ చేశారు. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్ సిరి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు బాలమురుగన్ సార్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము, ద సినిమాటోగ్రఫర్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఉపేంద్ర గారు సార్ ఫర్ honoring us. Thank you Sukumar sir. And once again, thank you sir. உங்களுக்கு தான் சார், அர்ஜுன் சார். ஆமாம், எனக்கு அந்த ஆப்பர்ச்சுனிட்டி கொடுத்ததுக்கு. ஸோ ஐ எம் வெரி ஹாப்பி டு ஒர்க். థ్యాంక్స్ ఐష్, థ్యాంక్స్ నేను, థ్యాంక్ యూ ఆల్. ఇంత హంబుల్, ఇంత బ్యూటిఫుల్ థ్యాంక్ యూస్ నేను ఎక్కడా చూడలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఖలీ సార్ ఇక్కడ ఉన్నారా? స్టంట్ డైరెక్టర్ ఖలీ సార్ ఇక్కడే ఉంటే ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆల్సో రిక్వెస్టింగ్ సరణ్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ టాక్ ఫ్యూ వర్డ్స్ ఫర్ అస్. ఎస్, నో ప్లీజ్ కమ్. సరణ్ గారు ప్లీజ్ వెల్కమ్. Good evening Hyderabad. I hope you guys please excuse me to talk in Tamil. Arjun sir, Sukumar sir and Upendra sir, இந்த ஈவெண்ட் இன்னும் சிறப்பாக ஸ்பெஷலாக வந்ததுக்கு ரொம்ப ரொம்ப நன்றி. அண்ட் தேங்க்யூ ஸோ மச் நீங்கள் எல்லோரும் இந்த ஈவெண்ட்டுக்கு வந்ததுக்கு. அண்ட் ஐஷு அண்ட் ஐஷோகா பற்றியும் அர்ஜுன் சார் பற்றியும் சொல்லணுன்னா சொல்லிகிட்டே போகலாம். அந்த லைக் வெரி பர்சனல் அண்ட் ஃபேமிலி டு மீ. ஐ லவ் தம் ஸோ மச். சார் பற்றி ஒரே ஒரு இது மட்டும் சொல்லணுன்னா, இப்போ இந்த மாதிரி ஒரு ப்ரெஸ் மீட், ஒரு டீசர் லான்ச் பண்ணுறோன்னா இதை வந்து ஆர்டிஸ்ட்டை மேனேஜ் பண்ணுறதுக்கோ டீமை மேனேஜ் பண்ணுறதுக்கோ மேனேஜர்ஸ் இருக்காங்க, பிஆர்ஓ இருக்காங்க. பட் சார் பர்சனலாக கால் பண்ணி இந்த மாதிரி ஒரு ஃபங்க்ஷன் இருக்குப்பா, வந்துருப்பா கிளம்பி, இந்த மாதிரி ஒரு சூட் ஒன்று ரெடி பண்ணுறோம், எல்லாருமே நம்ம ஒன்றா போடலான்னு, அதுக்கு மெஷர்மெண்ட்ஸ் கொடுத்துரு, இவ்வளோ டவுன் டு அர்த் அம்புலா, இவ்வளோ சிகரம், இவ்வளோ கிரேட்டஸ்ட்னு தொட்ட ஒரு ஆக்டர் ஃபோன் பண்ணி என்ன மாதிரி ஒரு சின்ன பையனுக்கு சொல்லுவாருன்னு நான் கண்டிப்பாக அதை எதிர்பார்க்கல. அண்ட் இந்த ஒரு விஷயமே காட்டுது சார் வந்து இன்னுமே எவ்வளோ கிரவுண்டட் அண்ட் எவ்வளோ ஹம்பிளாக இருக்காங்கன்னு. இதை பார்த்து அவ்வளோ நிறையா இன்ஸ்பைரிங்காக கற்றுக்க வேண்டியதாக இருக்குது. அண்ட் நிரஞ்சன் பிரதர், ஆல் தி வெரி பெஸ்ட் யூ பிரதர். ரொம்ப ரொம்ப அழகாக பண்ணியிருக்கீங்க படத்தில். ப்ராப்பராக ஒரு ஹீரோ ஃபிகராக இருக்கீங்க பார்க்கும்போது. ஐம் ஸோ ஹாப்பி ஃபார் யூ அண்ட் ஸோ ஹாப்பி ஃபார் ஐஷோகா. அண்ட் டு மை ஆல் மை கோஸ்டார்ஸ், தேங்க்யூ ஸோ மச். அண்ட் ரொம்ப ரொம்ப சந்தோஷமாக இந்த ஒர்க் பண்ணது. சிரி ஆகட்டும், சார் ஆகட்டும், எல்லோரும் மியூசிக் டைரக்டர் ஆகட்டும். அண்ட் இன்னொரு ஆக்டருக்கு வந்து
ஒர்க் பண்ணதில் ரொம்ப நன்றி சொல்லணும். நான் ரொம்ப லக்கியாக ஃபீல் பண்ணுறேன். கோவை சரளா மேம் அவங்களோட காம்பினேஷனில் இந்த படத்தில் நான் ஒர்க் பண்ணதை ரொம்ப ஒரு பிளெஸ்ஸிங்காக கருதுகிறேன். లవ్ యూ అర్జున్ సార్. వేరే ஒன்றும் இல்லை சொல்கிறதுக்கு. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ ద ఫిల్మ్. సో ఇక ఆలస్యం చేయకుండా ఇలాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్కి మనందరికీ గుర్తుండిపోయి మ్యూజిక్ ఇచ్చే మా మెలోడీ కింగ్ అనూప్ రూబెన్స్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడున్న పెద్దలకి అండ్ చాలా గ్రేట్ పీపుల్ ఉన్నారు. సుకుమార్ సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. అంటే వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఆల్ మూవీస్ సార్, అండ్ ఎస్పెషల్లీ ద వే యూ పిక్చరైజ్ ద సాంగ్ సార్, ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్ ఫర్ పుష్ప అండ్ వరల్డ్ మొత్తం ఇప్పుడు తగ్గేదేలే అంటున్నారు. సో thank you sir for gracing this, and Upendra sir, thank you sir for coming, big fan sir. And ఇప్పుడు సీతాపయనం వర్కింగ్ అర్జున్ సార్తోని కలిసినప్పుడు నాకు కొంచెం ఎలా వర్క్ చేయాలో అని అనిపించింది, క్వశ్చన్ మార్క్ ఉండేది. బట్ ఎంత టాలెంటెడ్ అంటే లైక్ సో డౌన్ టు ఎర్త్, అండ్ హీ నోస్ వాట్ అంటే అది ఏం కావాలో తెలుసు. అండ్ ఒక అడ్వైజర్గా, ఒక మెంటర్గా, అంటే నాట్ ఓన్లీ మ్యూజిక్ బట్ ఒక లైఫ్లో చాలా నేర్చుకున్నాను సార్తో జర్నీ. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ, అండ్ మోస్ట్లీ ఆ జర్నీ చాలా ఎంజాయ్ చేశాను మీతోని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బోస్ గారు, మా కాకా అంటాను, చాలా మంచి సాంగ్స్ రాశారు. మీరు ఇంకా రిలీజ్ అవ్వబోతున్నాయి. లైక్ ఐ థింక్ విల్ ఎంజాయ్ దీస్ సాంగ్స్, అండ్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఐశ్వర్య అండ్ నిరంజన్, వీళ్ళిద్దరు కూడా చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్ అండి. లైక్ అండ్ ఈవెన్ నిరంజన్ అండ్ ఐశ్వర్య డాన్సెసే కానీ, ద ఎమోషన్ సీన్సే కానీ, లవ్ సీన్సే కానీ చాలా బాగా చేశారు. అండ్ ఎంజాయ్డ్ వర్కింగ్ దిస్ ఫిలిం. తొందరలో రిలీజ్ అవ్వబోతుంది, అండ్ సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తాం. సో మీ బ్లెస్సింగ్స్ కావాలి, అండ్ మీడియా మిత్రులందరూ బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. రిలీజ్ కాలే కదా, పాడతాను నెక్స్ట్. ఏదో ఒక పాట. చిరునవ్వే విసిరావే నిదురించే కలపై, సిరిమూవై నడిచావే నిన్ను కోరేటి గుండెపై. థ్యాంక్ యూ. వావ్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. సీతాపయనంకి మీరు ఇచ్చిన పాటలు వినడానికి చాలా చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాం అనూప్ రూబెన్స్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా మన బ్యూటిఫుల్ లిరిక్స్ కా బాస్ చంద్రబోస్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. చంద్రబోస్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం, పెద్దలందరికీ నమస్కారం. ఈ చిత్రంలో నేను 2 పాటలకు భావాలు అందించాను. అనూప్ గారి సహకారంతో, స్వర సహకారంతో, అర్జున్ గారి నిర్దేశకత్వంలో చాలా మంచి పాటలు అందించాను నేను. అర్జున్ గారికి చాలా స్పష్టమైన, ఖచ్చితమైన అవగాహన ఉంది సాహిత్యం, సంగీతం పట్ల. అట్లాగే మంచి అభిరుచి ఉంది. ముందు పాటలు నా చేత మాటలు రాయించి దానికి స్వరాలు సమకూర్చారు అనూప్ గారు. అంటే అదొక పాత పద్ధతి. ఆ పాత పద్ధతిలో మళ్ళీ కొత్తగా నా చేత రాయించుకున్నారు. నేను చరివిత చరుణం కాకపోతే రంగస్థలం సినిమాలో సుక్కుబయ్యతో పాటలు రాసినప్పుడు 6 పాటలు నేనే రాశాను. రాయడం కాదు, నేను సుక్కుబయ్య ఇద్దరం వాకింగ్ చేస్తూ నడుచుకుంటూ పాటలు అనేసుకొని ఫోన్లో మళ్ళీ దేవి గారు చెప్పేవాళ్ళం. దేవి గారు ఆ రాసిన భావాలకు స్వరాలు సమకూర్చేవారు. అట్లాగా 6 పాటలకు కాగితం మీద కలం పెట్టకుండా కేవలం చెప్పాను. అంటే ఆ పాటలకు రచయితను కాదు, కేవలం వచయితను మాత్రమే. 6 పాటలు వచించాను కాబట్టి అది సరికొత్త అనుభూతి. అట్లాగే ఈ చిత్రంలో కూడా 2 పాటలు రాయలేదు, వచించాను. అదే పద్ధతిలో రంగస్థలంలాగానే ఈ సినిమా కూడా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఈ చిత్రంలో కొత్తగా వెండితెరకు పరిచయం అవుతున్న ఐశ్వర్య, నిరంజన్, వీళ్ళిద్దరికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. వెండితెర అనేది ఎప్పుడు పుష్పక విమానం లాంటిది. ఎంతమంది అధిరోహించినా మళ్ళీ ఖాళీ స్థలం ఉంటూనే ఉంటుంది. వీళ్ళకు కూడా ఆ పుష్పక విమానాన్ని అధిరోహించిన మీ పయనం కూడా, మీ సినీ జీవన పయనం కూడా అద్భుతంగా, విజయవంతంగా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా 6 అడుగుల అందగాడు మాత్రమే కాదు, అదరగొట్టే యాక్టర్గా కూడా మనందరి ముందుకి ఈ సీతాపయనం సినిమాతో పరిచయం కాబోతున్నటువంటి నిరంజన్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికి నమస్కారం.
ఫస్ట్లీ క్షమించండి, నాకు తెలుగు బాగా రాదు, నేర్చుకుంటున్నాను మీ అందరి కోసం. సో ఇక్కడ వచ్చిన అన్ని మీడియా, ప్రెస్ అండ్ ఫ్యాన్స్, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. ఏమన్నా చెప్తానన్నా. సో ఫస్ట్లీ నేను సార్ నన్ను ఈ మూవీలో ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒక పెద్ద బాధ్యత నాకు తెలుసు, నేను అది జస్టిస్ చేశాను అనుకుంటున్నాను సార్. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ మీ విత్ దిస్ బ్యూటిఫుల్ మూవీ. ఇట్ వాస్ అ వండర్ఫుల్ జర్నీ. సో నేను ఫస్ట్ నన్ను పరిచయం చేసుకుంటాను. నా పేరు నిరంజన్, అందరూ చెప్పారు. సో మీ అందరికి తెలుసు నా బాబాయ్ ఉపేంద్ర గారు. సో అప్పటి నుంచి నేను ఎవరో గాడ్ ఈజ్ గ్రేట్ అంటూనే ఉన్నారు. ఏ మూవీలో ఫస్ట్ షాట్ నా డెబ్యూ, ఒక చిన్న పాప అరుస్తుంది ఉప్పి ఎంటర్టైనర్స్ అని, అది నేనే. సో అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అవుతుంది ఈ మూవీకి. సో ఇది తెలుగులో నా ఫస్ట్ మూవీ. తెలుగులో ఇది నా ఫస్ట్ మూవీ. కన్నడలో ఒక 2-3 మూవీస్ చేశాను, రిలీజ్ అవుతుంది అన్నీ. సో ఈ మూవీలో మీ అందరూ ప్లీజ్ ఆశీర్వదించండి ఈ మూవీకి. మీ మనసులో నాకు ఒక చిన్న స్థానం ఇస్తే అది నాకు చాలు. సార్ ఇక్కడ వచ్చిన అన్ని గెస్ట్స్ థ్యాంక్ యూ. అండ్ సుకుమార్ గారు నమస్కారం సార్. మీ అన్ని ఫిల్మ్స్కి నేను పెద్ద ఫ్యాను, ఎస్పెషల్లీ ఆర్యా 2 ఆ మూవీ ఇక్కడుంది సార్. సో ఎలా ఇన్స్పిరేషన్, ఐ వాజ్ వెరీ ఇన్స్పైర్డ్ బై ఆర్యా 2 సార్. సో మీతో పని చేయాలని ఉంది సార్, ఏదో బ్లెస్సింగ్స్ ఉంటే అది ఆపోతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఐశ్వర్య గారు, డెఫినెట్లీ అ వండర్ఫుల్ కో-స్టార్ టు వర్క్ విత్. షీస్ పర్ఫార్మ్డ్ రియలీ వెల్. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ వండర్ఫుల్ కో-స్టార్ అండ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. అండ్ చంద్రబోస్ గారు సార్ నమస్కారం సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ మేజర్ పిల్లర్ ఫర్ దిస్ మూవీ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ అంతే, మీరు తొందరగా ఈ మూవీ రిలీజ్ అవుతుంది, మీరందరూ చూడాలి, మీరు బ్లెస్సింగ్స్ నాకు కావాలి, మన అందరి టీం మీద ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఉప్పి సార్లోని హంబుల్నెస్ అంతా మీలో కనిపిస్తుంది, కానీ ఆయనలోని క్రేజీనెస్ ఎంతవరకు వచ్చింది అనేది పోను తెలుస్తుంది అనుకుంటున్నాను నేను. వెయిటింగ్ టు సీ దట్ ఆల్సో. మాస్ మూవీ చేద్దాం, అది అప్పుడు బయటకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ నిరంజన్ గారు ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మరిక సీతగా మనందరినీ ఆకట్టుకోవడానికి, ఈ చిత్రంతో ప్రౌడ్ ఫాదర్గా ఫీల్ చేయడానికి మన ముందుకు వస్తున్నటువంటి ఐశ్వర్య అర్జున్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. నట వారసుల్ని మనం చాలాసార్లు వింటూ ఉంటాము, కానీ నట వారసురాలిగా మన ముందుకు వస్తున్నటువంటి ఐశ్వర్య అర్జున్ గారు, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి నమస్కారం. సీతా పయనం నా ఫస్ట్ ఫిల్మ్. నా పేరు ఐశ్వర్య ఫస్ట్లీ. అండ్ ఈ మూవీతో నేను ఇంట్రడ్యూస్ అవుతున్నాను టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఒక భాగ్యం నాకు. అండ్ ఈ ఫిల్మ్లో ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద ఫిల్మ్, వెన్ ఐ లుక్ బ్యాక్, ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఐ ఫీల్ ద ఫిల్మ్ చోజ్ టైటిల్ అవ్వచ్చు, కాస్ట్, క్రూ అందరూ వచ్చి, ఐ థింక్ ఇట్ వాజ్ చోజన్ బై ద ఫిల్మ్. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్లాడ్ టు బీ ప్లేయింగ్ సీత ఈ ఫిల్మ్లో. అండ్ మీరు చూసినట్టు సూపర్ టీమ్ ఉంది ఈ ఫిలింలో. అండ్ చాలా గొప్ప యాక్టర్స్తో పని చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు అర్జున్ గారు. అండ్ ప్రకాష్ రాజ్ సార్ ఉన్నారు. ప్రకాష్ రాజ్ సార్తో, సత్యరాజ్ సార్తో, కోవై సర్లా మ్యామ్, సరణ్, సిరి, ఎవ్రీబడి, ఈవెన్ ద టెక్నికల్ టీమ్. అనూప్ రూబిన్ సార్ has created a beautiful album and అది మీరే చూస్తారు. అన్ని సాంగ్స్ అంత బాగుంది. And Chandrabose sir, I love your songs and thank you so much for being a part of this movie. And have I left out anyone? Dhruva వచ్చి ఒక cameo చేశారు. It's very special. And ఈ ఫిలిం తో నాకు ఒక చైల్డ్హుడ్ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. అది నా నమ్మకం ఏంటంటే ఐఎమ్ మై ఫాదర్స్ బిగ్గెస్ట్ ఫ్యాన్ అని నా నమ్మకం. అండ్ ఈ ఫిలింలో నేను స్క్రీన్ షేర్ చేశాను. హీ ప్లేస్ గిరి.
అండ్ ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ హిమ్. చాలా సరియల్గా ఉండింది నాకు. అండ్ ఈ ఫిలిం ఈజ్ మై సెకండ్ ఫిల్మ్ విత్ మై ఫాదర్ అండర్ హిస్ డైరెక్షన్. అండ్ ఫస్ట్ ఫిలిం నేను కన్నడ ఫిలిం చేశాను, చాలా ఈజీగా ఉండింది. బట్ ఈ ఫిలిం నాకు చాలా చాలా ఈజీగా ఉండింది. ఐ అండర్స్టూడ్ హిస్ వర్కింగ్ స్టైల్ అండ్ చాలామంది కొత్త టాలెంట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ లైక్ హీ సెడ్, నా కోసం ఫిలిం స్టార్ట్ చేశారు అని చెప్పారు. బట్ ఐ ఫీల్, ఐ బిలీవ్ దట్ హీ రియలీ బిలీవ్స్ ఇన్ మీ యాజ్ అన్ యాక్టర్. అండ్ పిల్లల కోసం ఏమైనా చేస్తారు, బట్ హిస్ బిలీఫ్ ఇన్ మీ గోస్ బియాండ్ దట్. ఐ బిలీవ్ దట్. సో ఫర్ దాట్ హీ విల్ ఆల్వేస్ బీ మై గురు. సో యాక్షన్ కింగ్ అర్జున్ గారు నేను ఎప్పుడు ఒక గురుగా భావిస్తాను. అండ్ కమింగ్ టు అవర్ స్పెషల్ గెస్ట్ సుకుమార్ సార్, ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్. అండ్ రంగస్థలం చాలాసార్లు చూశాను. పుష్ప గురించి అందరికీ తెలుసు. అండ్ ఐఎమ్ వన్ అమంగ్స్ట్ ద మెనీ వెయిటింగ్ ఫర్ పుష్ప 3 ఒకవేళ ఉంటే. అండ్ మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉప్పి సార్, మై ఫేవరెట్ ఉప్పి సార్. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఒక పిచ్ ఫ్యాన్. అండ్ లైక్ ఎప్పుడెప్పుడు నేను ఉప్పి సార్ని చూస్తానో నా 4th స్టాండర్డ్ ఐషు బయటకు వచ్చేస్తుంది. ఐఎమ్ గాడ్ ఈజ్ గ్రేట్, ఐ అగ్రీ. అది నాకు ప్రతి ఒక్క డైలాగ్ గుర్తుంది, ప్రతి ఒక్క బీజిఎం గుర్తుంది. ఏ ఫిలిం నేను ఒక 100 సార్లు చూశాను. అండ్ ఐ ఫీల్ హీ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ మేకర్స్. హీ డిఫైన్స్ ఆర్ట్ నాకు. అండ్ సార్, ఐఎమ్ సో హంబిల్డ్ బై యువర్ ప్రెజెన్స్ టుడే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు టాకింగ్ అబౌట్ గురూస్, ఐ వుడ్ ఆల్సో లైక్ టు రిమెంబర్ కే విశ్వనాథ్ గారు. నాకు ఒక అవకాశం వచ్చింది. ఐ యాక్టెడ్ విత్ హిమ్ ఇన్ మై కన్నడ ఫిల్మ్. And he played my grandfather. So appadi nunchi I see a grandfather in him. And we were blessed that ee film start chesina tarvata sir the blessings manaki vachindi. And I'm sure he'll be happy today. And also a very special person, Pawan Kalyan garu. So mana film ki bless chesaru vachi, like Appa said, chala surprising ga undindi. So thank you so much. And I really hope I don't let my father down. Na kosam film chesaru, but Niranjan, sorry I forgot about him. Amongst all the big names, Niranjan was a wonderful co-star. And మనం ఇద్దరు డెబ్యూ చేస్తున్నాము ఇప్పుడు ఇక్కడ. అండ్ చూస్తే అలాగుండదు, చాలా ప్రొఫెషనల్, చాలా సెట్కి వస్తే ఓన్లీ క్యారెక్టర్లో ఉంటారు. నో హ్యాసిల్స్, నో డ్రామా. అండ్ చాలా బాగుండింది వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ గ్రేట్ co-star. సో ఐ హోప్ ఐవ్ నాట్ ఫర్గాటెన్ ఎనీవన్. థ్యాంక్ యూ. అండ్ మీరందరూ తెలుగు ఆడియన్స్ మీ సపోర్ట్ ఉండాలి. I've done my best, we've done our best. I hope you've liked the teaser and please support us. Thank you. థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య అర్జున్ గారు. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఏంజలిక్గా కనిపిస్తున్నారో, స్క్రీన్ పైన కూడా అంతే అందంగా కనిపిస్తూ ఉన్నారు. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము మీ ఇద్దరిని ఇన్ఫ్యాక్ట్ స్క్రీన్ పైన చూడడానికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక క్రేజీనెస్కి మీరందరూ రెడీయా? గాడ్ ఈజ్ గ్రేట్ అనేతామా? ఓకే, సో మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా రిక్వెస్టింగ్ ఉపేంద్ర సార్ టు స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ us. హాయ్ అందరికీ నమస్కారం. రియల్గా దేవుడు, మీరు గాడ్ అని చెప్తున్నారు, నాకు అదే గుర్తొచ్చింది. గాడ్ ఎక్కడ కనబడతాడంటే ఇక్కడే కనబడేది. ఇలాంటి ఫంక్షన్లో కనబడతారు, ఇలాంటి గ్రేట్ టెక్నీషియన్స్తో కనబడతారు. నేను గాడ్ చూశాను ఈరోజు. రియలీ గాడ్ ఈజ్ గ్రేట్. యు ఆర్ ఆల్ గాడ్. థ్యాంక్ యూ. ఏమంటే ఫస్ట్ అర్జున్ సార్ గురించి చెప్పాలి నేను. యాక్షన్ కింగ్ మనకి అప్పుడు స్కూల్ టైంలో మనకి యాక్షన్ కింగ్ కర్ణాటకలో అంటే అర్జున్ సారే. అలాంటి పెద్ద హిట్ ఇచ్చి మనకి కరాటే కింగ్. అప్పుడు కరాటే అంటే అంత ఫేమస్, బ్రూస్లీ గీస్లీ వచ్చిన టైము. ఆ టైంలో అర్జున్ గారు మనకి ఇండియాలో ఒక బ్రూస్లీ లాగా, కర్ణాటకలో అంత క్రేజ్. 2-3 ఫిలిం సూపర్ డూపర్ హిట్ అయింది.
తర్వాత చూస్తే 1 ఇయర్ ఎక్కడ అని తెలీదు, టప్ అని తమిళ్లో ఒక బిగ్ స్టార్లో మళ్ళీ యాక్షన్ స్టార్ లాగా, అప్పుడే పాన్ ఇండియా స్టార్ ఆయన, వన్ డే సీఎం. నాకు ఎలా అంటే ఫస్ట్ ఆఫర్ నేను కాలేజీలో చదివే టైంలో నాకు ఫస్ట్ డైలాగ్ రైటర్గా ఆఫర్ ఇచ్చిన గ్రేట్ ఫ్రెండ్, నాకు గ్రేట్ ఇన్స్పిరేషన్ సార్ మీరు నాకు రియల్గా. ఇప్పుడు ఎంత గర్వపడుతున్నానంటే ఈ స్టేజ్లో ఆయనతో షేర్ చేసేది నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అప్పుడు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు, ఇప్పుడు నా అన్నయ్య కొడుకుకి ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బ్యూటిఫుల్గా ఉంది కాంబినేషన్, ఎక్స్ట్రాండరీ. మీరు అందరూ ఎఫర్ట్ చాలా ఉంది, అందరూ మాట్లాడారు, నాకేం మాట్లాడో తెలియదు. సార్ మీ గురించి ఏం సార్ నేను మాట్లాడేది, నేను ఫ్యాన్ అని చెప్పకూడదు, చాలామంది ఆల్మోస్ట్ ఆల్ డైరెక్టర్ మీకు ఫ్యాన్ సార్. ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ని కమర్షియల్గా ఎలా పంచ్ కొట్టాలి, తగ్గేదే లేదని చూపించిన డైరెక్టర్ సార్ మీరు. మీరు చాలా థ్యాంక్స్ సార్ మీరు వచ్చిన దానికి. ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ. అండ్ దిస్ టీజర్ సీతాపయణం గురించి చెప్పాలి అంటే చాలా అన్యూజువల్గా, నేను ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగే ఎలా చిరంజీవి గారు మీరు కలిశారో నన్ను ఒకసారి మీట్ చేసి ఒకసారి అలాగే కలిసాము, ఒక లైన్ చెప్పారు, అది ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే అప్పుడే ఫిలం చూసేసాను నేను, అంత బ్యూటిఫుల్గా చెప్పారు. బట్ ఇక్కడ ఒక కిక్ ఇచ్చారు, అలాగే ఒక లవ్ స్టోరీ బ్యూటిఫుల్గా. ఇదైతే టక్ అని ధృవ గారు వచ్చారు, ఒక యాక్షన్ పంచ్ ఇచ్చారు, అర్జున్ గారు వచ్చారు. అది థ్రిల్ అంటే, అది యాక్షన్ హీరో అంటే. సార్ డెఫినెట్గా ఎక్స్ట్రాండరీ ఉంటుంది సార్ ఈ ఫిలము. ఇక్కడే నేను ఆ పాజిటివ్ వైబ్రేషన్ చూసేసాను. డెఫినెట్గా ఈ ఫిలము చాలా పెద్ద హిట్ అవుతుంది అని కోరుకుంటాను. అండ్ మీరిద్దరూ చాలా బాగా కనబడుతూ ఉన్నారు, పేర్ బ్యూటిఫుల్గా ఉంది. ఐ హ్యావ్ సీన్ సమ్ ఆఫ్ ది సాంగ్స్ ఆల్సో, ఇట్ ఈస్ బ్యూటిఫుల్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అందరికీ. అది ఆంధ్ర కింగ్ నేను కాదు, చాలామంది ఆంధ్ర కింగ్ ఉన్నారు, నేను ఒక రిప్రజెంట్ చేస్తున్నాను వాళ్ళందరికీ, అంతే. థ్యాంక్ యూ. నేను సుకుమార్ మాట వినాలి అని వెయిట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. సార్ డైలాగ్ చెప్పేదాకా వదిలేలా లేరు సార్, దే వాంట్ డైలాగ్. ధిక్కార కంటే అధికారం ఇది ఎక్కువ, అది కాదు. ఓకేనా, తెలుసా మీకు? సార్ ఏమంటే ఒకే ఒక నిమిషం, కరెక్ట్గా చెప్పారు మీరు, పిచ్చిగా ఫిలం చేస్తారని. నా ఎఫర్ట్ ఏం తెలుసా సార్, నేను హీరో అయిపోయాను కదా సార్. నెక్స్ట్ ఒక్క నిమిషం నాకేమంటే హీరోని ఎలివేట్ చేస్తారు కదా సార్, నాకు ఒక డిఫరెంట్గా చేస్తాము, ఆడియన్స్ని ఎలివేట్ చేస్తామని నా ప్రయత్నం సార్. నేను మిమ్మల్ని అందరినీ హీరోగా చూడాలని నేను ట్రై చేస్తున్నాను. వాళ్ళు చెప్తా లేదు సార్ మీరే హీరో అవ్వండి. నేను మిమ్మల్ని హీరోగా ఒక్కసారి చూస్తాను, నేను ట్రై చేస్తూనే ఉంటాను. నాకెప్పుడు ఇక్కడే హీరో కనబడేది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ ఆమ్ గాడ్ ఈజ్ గ్రేట్. థ్యాంక్ యూ. Wow, this is why we love you, sir, Uppi sir. Thank you so much for that lovely speech. Thank you. And yes, ika ఆలస్యం చేయకుండా మన బ్రిలియన్స్ కి, ఎక్సలెన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్, మాస్ కి, స్వాగ్ కి సరికొత్త డెఫినేషన్ ఇచ్చినటువంటి మన మౌరిక్ డైరెక్టర్ సుకుమార్ గారిని మాట్లాడమని రిక్వెస్ట్ చేసేద్దాము. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా కొంచెం టెన్షన్గానే ఉంది. ఎలా అంటే ఇక్కడ ఇద్దరు లెజెండ్స్, ఇద్దరు దిగ్గజాలు, పైగా ఇద్దరు యాక్టర్సే కాదు, డైరెక్టర్స్ కూడా. ఆలోచించండి, చాలా అరుదుగా డైరెక్టర్గా హీరో సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలా సో డైరెక్టర్ కమ్ హీరోస్ ఇద్దరు కూడా, అర్జున్ సర్జా గారు, ఉపేంద్ర గారు. అర్జున్ సార్ అయితే నేను హనుమాన్ జంక్షన్కి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. అసిస్టెంట్ డైరెక్టర్ చేసేటప్పుడు, వేడిగా చేసేటప్పుడు దూరం చూస్తుండిపోయాను ఆయన్ని. అంటే చాలా కంపోజ్డ్గా, ఇప్పటికీ అదే బాడీ లాంగ్వేజ్, అదే నవ్వు, చాలా అంటే ఎవరైనా అడ్మైర్ అయిపోతారు, ఎవరైనా అట్రాక్ట్ అయిపోతారు ఆయనకి, ఎవరైనా ముందు ఆయన్ని రెస్పెక్ట్ ఇచ్చేస్తారు. అట్లా ఉంటుంది ఇప్పటికీ బాడీ లాంగ్వేజ్ కూడా. అప్పుడు కూడా సెట్లో కూడా అంత కంపోజ్డ్గా బిహేవ్ చేసేవారు. యాక్చువల్గా నేను ఎక్కువ మాట్లాడడం కూడా కాదు, చాలా భయపడి దూరంగా చూస్తూనే ఉన్నాయి ఆయన్ని. ప్రతిదీ సెట్కి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు కాన్సన్ట్రేషన్ అందులోనే ఉండేవారు, అయిపోయిన తర్వాత ఏదైనా. సో అంత డెడికేట్గా వర్క్ చేసేవారు. అండ్ ఇట్లా ఆయనతో పాటు ఇక్కడ స్టేజ్ పంచుకోవడానికి నేను అదృష్టంగా భావిస్తున్నాను నిజంగా.
అంటే లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఇప్పుడు జై హింద్ సినిమా బాగా గుర్తు. అంటే కొన్ని సినిమాలు అయితే ఆయన క్రూషియల్ పొజిషన్ ఉన్నప్పుడు తను సొంతంగా అన్ని డబ్బులు పెట్టి డైరెక్ట్ చేసుకుని తన తాను హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకున్న డైరెక్టర్ కమ్ హీరో ఆయన. చాలా తక్కువగా జరుగుతుంది అది. అంటే ఆయన నిలబెట్టుకున్నారు మొత్తం అంతా పెట్టేసి. సో ఒక ఫాదర్ ఎమోషన్ తెలుసు నాకు సుకృతి హీరోగా చేసినప్పుడు, హీరోయిన్గా ఒక సినిమా చేసినప్పుడు. ఇందాక కూడా అదే చెప్పాను. అంటే నిజంగా కూతురి కోసం ఆయన ఈ సినిమా చేసేది నాకు కూడా కథ చెప్పారు బిగినింగ్లో. చాలా బాగుంది, చాలా మంచి పాయింట్ సార్, చాలా బాగుందని చెప్పాను. ఈ సినిమా జర్నీనే ఒక సినిమా తీసేయచ్చు. ఆయన తన కథ మీద డాక్టర్ మీద ఉన్న ప్రేమతో ఒక సినిమా కోసం ఇప్పటికీ పరితపిస్తూ ఆయన డైరెక్ట్ చేసిన విధానం మొత్తం ఆ జర్నీనే ఒక సినిమా తీసేయచ్చు. అందుకోసం ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను, చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీతో కలిసి కూర్చున్నందుకు థ్యాంక్ యూ అండి, లవ్ యూ అండి. లవ్ యూ సార్. అండ్ ఉపేంద్ర గారు, నేను ఫస్ట్ నాకు తెలిసి ఏ సినిమా చూశాను, తర్వాత ఓం అనేది తర్వాతే డబ్బైనట్టు, తర్వాతే డైరెక్ట్ చేసినట్టు నాకు తెలిసి ఏ సినిమా చూసాను నాకు బాగా గుర్తు. అంటే ఇంకా ఇండియాలో ఏ డైరెక్టర్ గురించి చెప్పక్కల్లా పిచ్చి మ్యాడ్ అంతా ఇంకా అసలు అంటే ఆ కన్ఫ్యూజన్ అంతా ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పటికీ ఆ ఏ సినిమా చూసినప్పుడు బయటకు వచ్చినప్పుడు అంటే పరంగా చెప్పాలంటే ఉపేంద్ర గారు వచ్చిన తర్వాత ఓం, ఏ, ఉపేంద్ర ఈ 3 సినిమాలు తీసిన ఏ డైరెక్టర్ అయినా రిటైర్ అయిపోవచ్చు. నేను కనుక అలాంటి 3 సినిమాలు తీసి రిటైర్ అయిపోయింది వాడిని. అంత కల్ట్ మూవీస్, అలాంటి మూవీస్ మాకు ఇచ్చారు. మీరు నమ్మరు, ఆ మూవీస్ తర్వాత ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ మూవీ నుంచి అందరూ ఇన్స్పైర్ అయ్యి ఇవాళ నా స్క్రీన్ ప్లే ఎట్లా ఉంది అంటే కారణం డెఫినెట్గా ఏ, ఉపేంద్ర, ఓం ఈ 3 సినిమాలు. అంటే ఎప్పటికప్పుడు ఆడియన్స్ సర్ప్రైజ్ చేయడం అలవాటు ఆయనకి. నేను ఆ విషయాన్ని మీ దగ్గర నుంచి దొంగలించాను, తస్కరించాను, ఏమనాలి. సో యు ఆర్ ది గ్రేట్ ఇన్స్పిరేషన్ సార్. ఇలా చెప్పడానికి అవకాశం వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాను నేను. థ్యాంక్ యూ సార్, లవ్ యూ సార్. ఇంకా నాకు ఒక సాంగ్ వినిపించారు, ఏ ఊరికి వెళ్తున్నావు పిల్ల, ఒక సాంగ్ చూశారు. ఆ సాంగ్ అఫ్కోర్స్ అనూప్. యాక్చువల్గా అనూప్ నేను అసిస్టెంట్గా వచ్చినప్పుడు తను మ్యూజిక్ డైరెక్టర్ కాకముందే ఫేమస్. ఎవరో కీబోర్డ్ ప్లేయర్ ఉన్నాడంట అని మాట అనిపిస్తుండే. ఎక్కడ చూసి అనూప్ అంట. తను వస్తే అసలు మామూలుగా మ్యూజిక్ చేయడం అని నీ పేరు ముందే అనిపిస్తుండేది. నాకు తెలిసి కీబోర్డ్ ప్లేయర్గా ఫేమస్ అయిన ఒకే ఒక వ్యక్తి ఏమో అనూప్ అనేది. అందరికీ అనూప్ పేరు తెలుసు అప్పట్లో. ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాకముందే అనూప్ పేరు తెలుసు. సో దాని మ్యూజిక్ అంతా ఎప్పుడు ఎంజాయ్ చేస్తాను. వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. స్పెషల్లీ మున్నాలో నీలి నీలి మేఘాలు లేకున్న సాంగ్ ఫస్ట్ నాకే వినిపించాడు మున్న, చాలా బాగుంది అనిపించింది. అండ్ ఇందులో ఏ ఊరికి వెళ్తున్న పిల్ల నేను ఒక్క సాంగ్ విన్నాను, మిగతా సాంగ్స్ కూడా చాలా బాగా నచ్చారు. సో చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. అండ్ ఏ ఊరికి వెళ్తా పిల్ల విన్నప్పుడు నాకు 4 లైన్స్ వినగానే మా ఆస్కార్ చంద్రబోస్ గారు రాశారు అనిపించింది. వెంటనే తెలిసిపోయింది నాకు. సో ఆయన ఆత్మ నాకు తెలుసు కాబట్టి ఒక 3rd, 4th లైన్ అని అడగక్కర్లా ఎవరు రాశారంటే చంద్రబోస్ గారని. అండ్ మా జర్నీ చాలా 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 మొదటి నుంచి ఆయనతో జర్నీ చేస్తున్నాం, మీ ఇద్దరం రాసుకుంటాం. ఇండస్ట్రీలో ఎవరితోనే కూర్చుని కొన్ని క్షణాలు ఆనందపడే సమయం ఉంటే అది చంద్రబోస్ గారితోనే. అండ్ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ బోస్ గారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం. మీరు నాకు ఫోన్ చేయట్లేదు, ఇంట్లోనే ఫోన్ చేస్తున్నారు. సో సాంగ్ విన్న తర్వాత మూమెంట్స్ చాలా బాగున్నాయి సార్, మూమెంట్స్ చాలా బాగున్నాయి. ఎవరు చేసేవారంటే సృష్టి అని చెప్పారు. సో యాక్చువల్గా సృష్టి సాంగే మర్చిపోతున్నాను నేను. సూసేకి సాంగ్కి యాక్చువల్గా మూమెంట్స్ అని తనే కంపోజ్ చేసింది. ఆల్మోస్ట్ 80% మూమెంట్స్ అని తనవే. 80% మూమెంట్స్ అన్నీ తనవే యాక్చువల్గా. సో ఈవెన్ చిన్న చిన్న మాంటేజెస్ కూడా తనే కొరియోగ్రాఫ్ చేసింది. సో ఆ క్రెడిట్ తనకి ఇవ్వాలి, ఇప్పుడు ఇవ్వలేకపోయాను. ఆల్ ది బెస్ట్ సృష్టి. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఈ సాంగ్ చేసావంటే. థ్యాంక్ యూ. అండ్ ఇంకా తన పేరు ఐఎమ్ సారీ సిరి. ఐ థింక్ కరోనా వచ్చిన దగ్గర నుంచి మత్తు మరిపి వచ్చినట్టుంది. సిరి, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ సిరి. ఇంకా నిరంజన్, ఐశ్వర్య, ఆల్ ది బెస్ట్ ఐశ్వర్య. సో చాలా బాగా చేసావు.
టీజర్ చూశాను. అండ్ సాంగ్ చాలా బాగుంది మీ ఇద్దరిది. అండ్ ఈ ఫైట్స్ చాలా బాగున్నాయి. నిరంజన్, విషింగ్ ద బెస్ట్. సీతా పయనం చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోయాను, ఆగండి, అసలు విషయం మర్చిపోయాను. మా బిత్తిరి సత్తి ఇలాగే ఉంటుంది. నేను యాక్చువల్గా మళ్ళీ ఇంట్లో మావాడ మా మరదలో చూపిస్తుంటారు తన బిట్స్ అన్నిని. ఇంట్లో వాళ్ళు వచ్చారంటే చిన్న పార్టీ జరిగిందంటే తెల్లగా మాట్లాడుకుంటారు, తెలంగాణ వాళ్ళందరూ అలాగే మాట్లాడుతుంటారు. నేను చాలాసార్లు చూశాను, చాలా చిన్న వీడియోస్లో కూడా నా మీద ప్రేమ కురిపిస్తుంటాడు, అన్నీ చూస్తున్నాను. అండ్ ఇలా సుమగారు, బిత్తిరి సత్తి ఇలా తక్కువ మంది ఉంటారు. స్పాంటేనియస్గా కూర్చుని ఒక 15-20 మినిట్స్ మాట్లాడితే అందరూ మెస్మరైజ్ అయ్యి విన్నాం. అప్పుడప్పుడు క్రియేట్ చేస్తారు, ప్రతి వర్డ్ కూడా మొత్తం అంతా క్రియేట్ చేస్తుంటారు. ఆ స్పాంటేనిటీ చాలా తక్కువ మందిలో ఉంటుంది. నాకు తెలిసి సుమగారు, బిత్తిరి సత్తి ఇలా ఇద్దరు ముగ్గురిని చూస్తున్నాను యాక్చువల్గా. మీరు ఇద్దరేమో నాకు తెలిసి కూడా. అండ్ ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా విల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Your presence, your wishes means a lot to us. Thank you so much for coming and making this moment very, very special for all of us. Thank you so much, Sukumar Garu and Arjun Garu. Thank you so much. And of course, Upendra sir, thank you so much for joining. And yes, Niranjan Garu and Aishwarya Garu, once again, all the very best. So, Sita Payanam సినిమా థియేట్రికల్ పయనం కోసం మేమందరం ఎదురు చూస్తూ ఉంటాము. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ఆర్టిస్ట్కి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన మా ఫ్యాన్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ మోర్ క్రేజియర్. అండ్ అఫ్ కోర్స్ మీడియా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, టీజర్ అయితే అద్దరిపోయింది. సాంగ్స్ కోసం, ట్రైలర్ కోసం ఎదురు చూస్తూ ఉందాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.